హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాలీ జోక్స్ కామెడీ క్రేజ్. ఒక వీడియోలోకి వెళ్దామా? సే లత, లత, సే లత. ఏంటి అండి గావు కేకలు? ఎందుకు అలగరుస్తున్నారు? నేను పక్కనే ఉన్నాను. నేను హైదరాబాద్లోనూ అమెరికాలో లేను. ఏంటే నా మీదే తిరగబడుతున్నావు? నేను నీకు అత్తగారిని అవుతాను. ఆ విషయం నీకు గుర్తుందా? ఉందలేండి, ఎందుకంటే మీ అబ్బాయి నేనే కదా చేసుకున్నాను. మరి అత్తగారు అవ్వకపోతే ఇంకేమవుతారు? ఎంత పొగరు చూపించున్నావే! ఒక కాపీ కలుపుకొని అర్జెంటుగా 5 నిమిషాల్లో తీసిరా. అర్జెంటుగా 5 నిమిషాల్లో తేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తానో తర్వాత చెప్తాను. ముందేళ్ళు తీసిరా. దీనికి ఇలా కాదు, ఏం చేయాలో చెప్తాను. ఏంటే నోట్లో ఎందుకు చదువుకుంటున్నావు? ఏమీ లేదు అత్తయ్య గారు, మీరు అర్జెంటుగా తెమ్మన్నారు కదా, అదే అనుకుంటున్నాను అర్జెంటుగా మా అత్తయ్య గారికి తీసుకొచ్చి ఇవ్వాలి అని. ఏంటే జోకా? అచ్చే, నాకు నవ్వు రాలేదే. సంతోషం, ఉండండి తీసుకొస్తాను కాపీ. కాపీ కావాలంట, కాపీ దెమ్మ రాక్షసి. ఎప్పుడు నన్ను సాధించడానికే చూస్తుంది. దీనికి ఏం చేయాలో, దీని శాస్తి ఎలా చేయాలో నేను చెప్తాను. ఈ రాక్షసికి ఏం చేయాలో అదే చెప్తాను. ఏం చేద్దాం? ఆ రోజు ట్యాబ్లెట్లు తీసుకొచ్చారు కదా, మోషన్స్ ట్యాబ్లెట్లు. అవి వేస్తే దీనికి తగిన శాస్తి అవుతుంది. అత్తయ్య కాపీ రెడీ. ఎంత నవ్వుతూ వస్తుంది ఏంటి? ఇప్పుడు గొడవాడు వెళ్ళింది కదా, ఇందులో అయినా కలిపిందా ఏంటి? సర్లే, తెచ్చింది కదా తాగిదాం, ఎందుకు తగ్గడం. ఇలాగివ్వు, ఇదిగో తీసుకోండి. ఏంటి ఒకటే కడుపులో తేడాగా ఉంది? ఏంటి కడుపులో వికారంగా ఉంది? వసే, ఏం కలిపేవే కాఫీలోని? అమ్మో, అమ్మో, ఒకటే కడుపులో నొప్పి. ఏంటత్తయ్య గారు పడుకున్నారు? అప్పుడే కాఫీ తాగేశారా? వసే, అందులో ఏం కలిపేవే నువ్వు? 20 సార్లు వెళ్ళేనే బాత్రూమ్కి. ఎన్నిసార్లు వెళ్ళా మీకు పొగరపోదే? వసే, నన్ను దగ్గర తీసుకెళ్ళే, నా ప్రాణం పోయేలాగా ఉందే. అమ్మో, మళ్ళీ వస్తుందే. దీనికి ఇలా కావాల్సిందే. ఎందుకు అలాగా? పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. సే, తొందరగా తీసుకెళ్ళే, నీకు పుణ్యం ఉంటుంది. తీసుకెళ్తున్నాం కదా, పదండి. డాక్టర్ గారండి, ఇప్పుడు ఒక 40 సార్లు వెళ్ళానండి. నాకు మోషన్స్ అయిపోతున్నాయండి. ఏం చేయాలో అర్థం కాలేదు డాక్టర్ గారు. నాకు ఏం చేసినా చేసేయండి డాక్టర్ గారు. తప్పదు, తీసియాల. ఏం తప్పదు డాక్టర్ గారు, ఏం తీసేస్తారు? తీసియాలంటే ఇంకా ప్రయోజనం లేదు. డాక్టర్ గారండి, నాకేం తీయొద్దు, నాకు ఇంజెక్షన్ చేయాలి చాలు. అత్తయ్య గారండి, మిమ్మల్ని కాదండి, డాక్టర్ గారు ఫోన్లో మాట్లాడుతున్నారు. మీకు అది కూడా అర్థం కాలేదా? నాకు విరేచనలో ఈ నీరసం వచ్చింది. నాకేం అర్థం అవుతుంది? మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మ ఈసారి. డాక్టర్ గారండి, ఇప్పుడు వరకు అరుచుకుని నా నోరు పీకింది. మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు అనుకోలేదు, నాతో మాట్లాడుతున్నారు అనుకుని సమస్య అంతా చెప్పేశాను. ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే నా వల్ల కదా డాక్టర్ గారు. సమస్య చెప్పకుంటే ఎలా తెలుస్తుందమ్మా నాకు? నాకు విరేచనలు అయిపోతున్నాయి డాక్టర్ గారు. నీకు ఈ రోజులో అయిపోతే చెప్పాలి కదమ్మా. ఒక ట్యాబ్లెట్ ఇస్తాను, తగ్గిపోద్ది. ఇంటికి వెళ్ళండి, తగ్గిపోతుంది. డాక్టర్ గారండి, ఇంటికి వెళ్ళినా తగ్గుతాయా డాక్టర్ గారు? ట్యాబ్లెట్ ఇచ్చాను కదా, తగ్గితే విరేచనాలు తగ్గాల, లేకపోతే నువ్వు పోవాలా. రెండట్లు ఏదో ఒకటి మాత్రం జరుగుతుందమ్మా. ఒసే రాక్షసి, నన్ను చూసి నవ్వుతావా నువ్వు? మీరు నిజంగా డాక్టరేనా? ఇప్పుడు వరకు నాకు అదే డౌట్ అమ్మా. అంటే నాకు ఇచ్చిన ట్యాబ్లెట్ దేనికి సంబంధించిందో మీకు తెలీదా డాక్టర్? అయ్యో, వచ్చేస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అమ్మా, వాసులు అటు సైడ్ అమ్మా, ఇక్కడ మాత్రం వెళ్ళొద్దమ్మా. నేను క్లీన్ చేసుకోలేనమ్మా. ఇప్పుడు నర్సులు కూడా లేరమ్మా. అమ్మో, వచ్చేస్తుంది, నాకు అర్జెంటుగా వచ్చేస్తుంది. పరిగెట్టమ్మా, పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టు. నువ్వు డాక్టర్వా, నా పాలు ఎముడువా? అమ్మా, మీ అత్తయ్య గారి టీలో ఏం కల్పించావమ్మా? విరోచనల్ టాబ్లెట్ డాక్టర్ గారు. మీ అత్త అంటే నీకు అంత పాగేటమ్మా? లేకపోతే రోజు నన్ను సాధిస్తూ ఉంటుంది. అందుకే దీనికి తగిన చేసి చేయాలని ఒక్క చిన్న టాబ్లెట్ కలిపాను డాక్టర్ గారు. సరే కానీ ఆ విరోచనాల టాబ్లెట్లు ఎలా ఉంటాయి నాకు చెప్పమ్మా. ఎందుకు డాక్టర్ గారు? ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన పేషెంట్లకి ఆ టాబ్లెట్లు ఇద్దామని. అంటే డాక్టర్ గారు, మీరు డాక్టర్ గారు కాదా?
కాదనే కాదమ్మా చెప్పేది. నేను డాక్టర్నే కానీ నాకు ఇవన్నీ తెలియదమ్మా. నేను కూడా విరోచనాల టాబ్లెట్ ఇచ్చినట్టున్నాను మీ అత్తయ్య గారికి, అందుకే మళ్ళీ పరిగెడుతున్నారు. సరే మంచి పని చేశారు డాక్టర్ గారు. ఒసే నన్ను ఏ డాక్టర్ వరకు తీసుకొచ్చేవే? మనుషుల డాక్టర్ వరకా పశువుల డాక్టర్ దగ్గరకా? నీ దుంపతేగ నిన్నెప్పుడు జన్మలో కాపీ అడగనే. అమ్మా ఇంకో టాబ్లెట్ ఇమ్మంటావా తగ్గడానికి? డాక్టరు నీకు నమస్కారం. పదమ్మ తల్లి ఇంటికి వెళ్ళొచ్చు. అయ్యి బాబోయ్ వచ్చేస్తుంది. అమ్మా మీ అత్తగారు ఇక్కడ ఉంటే ఈ బాత్రూమ్ అంటే నిండిపోయేలా ఉందమ్మా. మీ ఇంటికి తీసిపోమ్మా అర్జెంటుగాను. అలాగే డాక్టర్ గారు. పదే అర్జెంటుగా ఇంటికి వెళ్దాం. ఇంటికాడన్నా కూర్చుంటాను బాత్రూంలోని. అత్తయ్య గారు నాకు తెలిసిన డాక్టర్ ఇంకో డాక్టర్ వేరే డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం కదా అత్తయ్య గారు. డాక్టర్ వద్దు ఏం వద్దు, నన్ను ఇంటికాడ తీసుకెళ్ళి పడిచి ఏ బాబు నీకు దండం ఉంటుంది, నీకు పుణ్యం ఉంటుంది. అత్తయ్య గారండి కాఫీ తీసిరమ్మంటారా? వసే నాకు కాఫీ వద్దు ఏమీ వద్దు. టిఫిన్ అయినా చేస్తారా? ఇంకెప్పుడు నేను కాఫీ టిఫిన్ అడగనే. ఇంకెప్పుడు కాఫీ జోలికి వెళ్ళనే. కాఫీ జోలికా నా జోలికా? రెండింటికి జోలికి రాను. అలాగ ఉండాలి. ఈసారి నేను చెప్పినట్టు వినండి, మీకు అంతా బాగుంటుంది. లేకపోతే ఇలాగే ఉంటుంది. చెప్పింది వింటున్నారా? కోడల మజాక తగ్గేదిలే.